రాఘవేంద్ర గారు ఆగండి ఆయన మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఓకే మీరు మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఇదే ప్రైమ్ 9 కావచ్చు, ఈ మిగతా ఛానల్స్ కావచ్చు, గత ప్రభుత్వంలో కూడా అన్ని పనిచేసినాయి, అన్ని డిబేట్లు నడిపినాయి, అన్ని ప్రశ్నించినాయి. అదే డిబేట్లకు వచ్చి చాలామంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీల నాయకులందరూ ప్రశ్నించారు. ఇప్పుడు మేము వచ్చి ప్రశ్నిస్తే ఆయన అంటాడు, ఈ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని బెదిరిస్తున్నావా ఏంటండి? నాకు అర్థం కాలేదు. మీరు ఏమైనా బెదిరిస్తున్నారా? ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. నేను హక్కును గుర్తు చేసే ఆ విషయాన్ని నన్ను ప్రశ్నిస్తే నన్ను ఓకే ఇప్పుడు ప్రశ్నించడం అవి కాదులేండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సబ్జెక్ట్ విషయానికి వస్తే ఆయన ఏదో చాలా ఇచ్చామని చెప్తున్నారు. అసలు పీకేసినవి చెప్తాను నేను. రేషన్ వాహనాలు బీకేశారు, వాలంటీర్లను బీకేశారు, ఆ ఇళ్ల పట్టాలు రాజధానిలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు బీకేశారు. ఇట్లా అధికారంలోకి వచ్చి మీకు అదనంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కొన్ని లక్షల మంది కడుపు కొట్టారు, కొన్ని లక్షల మంది కడుపు కొట్టారు, కొన్ని లక్షల కుటుంబాలు కడుపు కొట్టారు. రెగ్యులర్గా ప్రాసెస్లో ఇవ్వాల్సిన వాటి అన్నింటినీ కొన్ని వేల కోట్లు మింగేశారు. మింగేసి మళ్ళీ పైగా వీళ్ళు అంటున్నారు మేము భిక్ష వేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతున్న వాటన్నిటిని పీకేసి మళ్ళీ ఇస్తామని చెప్పి ఎవరైనా సరే ఒక ఇళ్ల పట్టానో ఇల్లు ఖాళీ చేస్తేనో ఏదైనా ఇంకో చోట ఇళ్ల పట్టా ఇచ్చి ఇళ్ల స్థలం చూపించి దీన్ని ఖాళీ చేపిస్తారు ఇల్లు ఇచ్చేసి. అసలు అక్కడ ఎక్కడ ఇస్తారో చెప్పకుండా, ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా, ఏమి ఇస్తారో చెప్పకుండా ఇళ్ల పట్టాలు మొత్తం రద్దు చేసేసారు అమరావతిలో. ఇప్పుడు వాహనాలన్నీ రేపు జూన్ 1వ తారీఖు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమి ఇస్తారో చెప్పకుండా, ఏం కల్పిస్తారో చెప్పకుండా వాహనాలన్నీ రద్దు చేస్తామంటున్నారు. వాలంటీర్స్ని వచ్చేసి మీకు ఇంతకింత డబల్ ఇస్తాము, 5,000 దేనికి సరిపోతాయి, 10,000 ఇస్తామని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేశారు. ఇట్లా పేదల కడుపు కొట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక సబ్జెక్టు విషయానికి వస్తే మీరు అన్నట్టు నేరం ఎవరు చేసినా నేరమే. ప్రభుత్వ భూములు నిజంగా ఎవరు ఆక్రమించుకున్నా ఫస్ట్ ఆక్రమించుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అలా చర్యలు తీసుకోకుండా ఉట్టిగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పేసి ఇది ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నాం అంటే మా కారు పోయిందండి, మా కారు పోయింది రాజుగారు, మీ దగ్గర దొరికింది, మీ దగ్గర దొరికితే కారు తెచ్చేసుకొని కామ్గా ఉండిపోతామా? ఆ కారు తెచ్చేసుకొని కామ్గా ఉండిపోతామా? అదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అదే నాకు కావాల్సిన ఆన్సర్ అదే, దాని గురించే చెప్పండి సార్. అదే నేను ఇందాక అడిగింది మిమ్మల్ని. కాదు, కారు దొరికితే కారు తీసేసుకొని ఊరికి ఉట్టిగా వదిలేస్తామా? వదిలేయం కదా. మీ దగ్గర కారు దొరికితే మీరు తీసుకున్నందుకు మీ మీద చర్యలు తీసుకోవాలి కదా. అది వదిలేసి ప్రాసెస్ ప్రకారం అది వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆక్రమించుకున్నారు, ఏం ఆక్రమించుకున్నారు, ఎంత ఆక్రమించుకున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి పెద్దల వెంకటేష్ గారు చెప్పినట్టు వాళ్ళ మీద ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఎందుకు ఆక్రమించుకున్నారు, ఎంత ఆక్రమించుకున్నారు, ఎవరు ఆక్రమించుకున్నారు, ఏ ఉద్దేశం ఏంటి, వీటన్నిటినీ చట్టపరంగా ఒక చర్యలు తీసుకునే ప్రాసెస్ ఉంటుంది. అదంతా వదిలేసి మేము ప్రభుత్వం మేము తీసేసుకున్నాము, స్వాధీనం చేసుకున్నాము, ఇవన్నీ ఏంటంటే పబ్లిసిటీకి పనికొస్తాయి సార్. పబ్లిసిటీకి పనికొస్తాయి, ఒకరి మీద నిందలేయడానికి పనికొస్తాయి, నిరూపించుకోవడానికి పనికిరావు. మేము క్లియర్గా ఏం చెప్తున్నామంటే దయచేసి ఇప్పటికైనా సంవత్సర కాలం గడిచిపోయింది, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారని కనుక మీరు అనుకుంటే మీరు ప్రజల్ని ఇచ్చిన హామీలను అన్యాయం చేయకుండా అట్లీస్ట్ మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్ ప్రకటించండి. హామీలన్నిటికీ ఒక క్యాలెండర్ ఇచ్చి షెడ్యూల్ ప్రకటించండి. ఇప్పటి నుంచి ఇస్తామని. ఇప్పటికి అమ్మఒడి 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేశారు. ఆయన అంటాడు రేపు జూన్ 12వ తారీఖు ఇస్తామని చెప్పేసి ఇచ్చినట్టే చెప్పేస్తున్నాడు. డిఎస్సి 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేశారు. ఇట్లా మేము క్లియర్గా ఒకటి అంటున్నాం, ఒక మాట మీద నిలబడండి దయచేసి. ఒకవేళ ఇవ్వలేకపోతే మేమేదో అబద్ధాలు చెప్పి వచ్చాము, మేము ఇవ్వలేమని చెప్పండి.
ఒప్పుకోండి, లేదు Yeah, okay. ఇచ్చే ఖచ్చితంగా. ఉద్దేశం Yes, కనుకుంటే yes. ఇచ్చే ఉద్దేశం సార్ ఈ క్వశ్చన్ అండి, అవును. ఇచ్చే ఉద్దేశం కనుకుంటే పలాని సంవత్సరంలో పలాని డేట్కి పలాని పథకం ఇస్తామని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకటించి క్యాలెండర్ ఇవ్వండి. అప్పటిదాకా మేము ప్రశ్నిస్తే అప్పుడు అడగండి. ఎందుకు సార్ Okay, sir. మోసపూరితమైన Okay. మాటలు దేవర మనోహర్ గారు. అబద్ధాలు చెప్పేసి ఓకే మోసం సార్, చేయాలని దేవర మనోహర్ గారు ఏంటి మరి భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు, మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు,